మోడీ గారు చైనా వెళ్ళారండి. దాదాపు 7 సంవత్సరాల తర్వాత చైనాలో అడుగుపెట్టారు మోడీ గారు. ఓ పక్కన ట్రంప్ ఏమో గిలగిలగిల కొట్టుకుంటున్నాడు. ఎట్లా ఆపాలి మోడీని, ఎట్లా ఆపాలి, ఎట్లా ఆపాలి అని వల్ల కావట్లా. ఇది నేను అంటున్న మాట కాదండి. అమెరికాలో పాడ్కాస్టులు ఉంటాయి. మనలాగా పాడ్కాస్ట్ ఉండవు. అమెరికాలో కొంచెం డీసెంట్గా మంచిగా ఉంటాయి అన్నమాట పాడ్కాస్టులు. సో ఈ పాడ్కాస్టులలో అమెరికా మొత్తం వినిపిస్తున్న మాట ఏంటంటే, మీరు వేసిన టారిఫ్ల దెబ్బ తిరిగి మీకే తగులుతుంది. మోడీ స్ట్రాంగ్గా నిలబడ్డారు, భారతదేశం స్ట్రాంగ్గా నిలబడింది. అమెరికా మాత్రం భారతదేశం ముందు మోకరిల్లే పరిస్థితి వస్తుంది. అమెరికా చరిత్రలో వీకెస్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ట్రంపే అవ్వబోతున్నాడని చెప్పి అమెరికా పాడ్కాస్టర్లు మొత్తం మొత్తుకుంటున్నారు. ఇది ట్రంప్ని మరింత దాన్ని ఏమంటారు, ఆవేశం తప్పిస్తుంది. ఓ పక్కనేమో రష్యాతోటే డీల్ పెట్టుకున్నందుకు ఏడుస్తుంటే, మోడీ ఏం చేస్తున్నాడు ఈ టైంలో చైనాతో, జపాన్తో కూడా డీలింగ్స్ పెట్టుకుంటున్నాడు. ఇది మరింత మసులుతుంది ట్రంప్కి. సరే, చైనా నమ్మదగిందా కాదా? మొన్న పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా చైనా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. పాకిస్తాన్ మాకు మంచి మిత్రుడు, పాకిస్తాన్కి మేము నిలబడతామని చెప్పింది. మరి ఈరోజు చైనాతో కలుస్తూనే చైనాకి ఇంకో వార్నింగ్ ఇచ్చారు మోడీ గారు. ఇది తెలుసా మీకు ఎవరికైనా? జపాన్ వెళ్ళారు. జపాన్కి చైనాకి పడదనమాట. ఎలా అయితే ఇండియా పాకిస్తాన్కి పడదో అలాగే జపాన్కి చైనాకి పడదు. ఇక్కడ నుంచి మోడీ గారు జపాన్ వెళ్ళి ఏం చెప్పారంటే, చైనాకి పాకిస్తాన్ ఎలాగో, అంటే ఈ పదం వాళ్ళే కానీ నేను చెప్తున్నా మీకు అర్థం అవ్వాలని, చైనాకు పాకిస్తాన్ ఎలాగో ఇండియాకు జపాన్ అలాగా, జపాన్కి ఏ అవసరం వచ్చినా భారతదేశం వచ్చి నిలబడుతుంది అని మోడీ గారు చెప్పారంట. ఇది చైనాకి కాలుతా ఉంది, మన అమెరికాకి కాలుతా ఉంది. ఇలా ఒక దెబ్బకి 2-3 పెట్లు వేస్తున్నారు మోడీ గారు. 7 ఏళ్ల తర్వాత ఆ దేశం అడుగుపెట్టిన భారత ప్రధాని నేడు జిన్పింగ్తో కీలక చర్చలు. జపాన్లో ముగిసిన పర్యటన, బుల్లెట్ రైల్లో దేశాలతో ముచ్చట్లు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి బుల్లెట్ రైల్లో ప్రయాణిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఏంటి రైల్లో సీట్లేనా అట్టున్నాయి? అవి ఫ్లైట్ సీట్లో ఉన్నాయి కదా అవి. అచ్చం, ఓకే, రైట్. సరే, అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 7 ఏళ్ల విరామం తర్వాత శనివారం చైనా గడ్డపై అడుగుపెట్టారు. ఆది సోమవారాల్లో తియాన్జిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఆదివారం కీలక చర్చలు జరపబోతున్నారు. అమెరికా సుంకాల బాధ నేపథ్యంలో భారత్ చైనా సన్నిహితమవుతున్నాయి. ఈ తరుణంలో జరగనున్న చర్చలపై ప్రపంచవ్యాప్త ఆసక్తి వ్యక్తమవుతుంది. చైనాతో ఆర్థిక సంబంధాలపై ఇరువురు నేతలు సమీక్షించి తూర్పు లద్దాఖ్ వివాదం తర్వాత దెబ్బతిన్న సంబంధాలను మరింత మెరుగుపరచడంపై చర్చించే అవకాశం ఉంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ఇటీవల ఢిల్లీ వెళ్లి ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకోవడంపై చర్చించిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో శాంతి కొనసాగించడం, వాణిజ్యానికి సరిహద్దులు తెరవటం, నేరుగా విమాన సర్వీసులు ప్రవేశపెట్టడం వంటి వాటిపై ఇరుపక్షాలు సుముఖత వ్యక్తం చేశాయి. సో ఈ విధంగా ఓ పక్కన ట్రంప్కి చెక్ పెడుతున్నాడు, ఓ పక్కన చైనాకు కూడా చెక్ పెడుతూ మోడీ గారు దూసుకెళ్తున్నారు. ఈ విషయంలో చాలా బాగా ఆయన విధానం ఉందన్నమాట.